యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతామని అన్నారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పూణేకు కొత్త సర్వీసు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీస్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 27న విశాఖ ఢిల్లీకి సర్వీసు ప్రారంభించనున్నట్లు చెప్పారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడవనున్నాయని పేర్కొన్నారు. దుబాయ్, సింగపూర్కు విస్తరించనున్నట్లు చెప్పారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నామని, రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పూణేకు కొత్త సర్వీసు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. దేశంలో కొత్తగా మరొక 200 విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమానాశ్రయ అభివృద్ధి గురించి మాట్లాడారు. ఫస్ట్ టైం మంత్రిగా మన మధ్యకి వచ్చిన మరి మా ఎర్రనాయుడు గారి ముద్దుల బిడ్డ రామ్మోహన్ నాయుడు గారికి ఒకసారి గట్టిగా మనందరం కూడా చాలా సంతోషంగా ఉంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఇవాళ ముఖ్యంగా మన రాష్ట్రానికి చాలా అవసరం ఉంది. మనందరం కూడా చూసాం, లాస్ట్ గవర్నమెంట్ లో 2014 మనం రాకముందు ఒక రేకుల షెడ్ లో జరిగింది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో కానీ ఆ రోజున మరి అశోక్ గజపతిరాజు గారు కూడా మనకి ఏవియేషన్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు ఒక ఫేస్ లిఫ్ట్ చేసి దాంట్లో కానీ ఆ రోజు ఫ్లైట్స్ కూడా దాదాపు 32 ఫ్లైట్స్ వస్తే రన్వే కూడా పెంచడానికి ఆ రోజున మరి రైతులను ఒప్పించి వాళ్ళందరికీ కూడా భూములు ఇస్తే ఆ రోజున ఇంకా కంటిన్యూ అయినట్టు బాగుండేది. కానీ 1924లో ఫ్లైట్లు తగ్గిపోయాయి. ఒక ఉద్దేశపూర్వకంగా ఫ్లైట్లు తగ్గినటువంటి పరిస్థితి చూసాం. 32 ఫ్లైట్లు ఉండేది 24 ఫ్లైట్లు వచ్చింది. ఇవాళ మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చే నాటికి కేవలం 75 సర్వీసెస్ ఉంటే ఈరోజు పెంచినటువంటి ఫ్లైట్స్ వల్ల కానీ మొత్తం ఏదైనా కానీ 159 సర్వీసులకు తీసుకొచ్చినటువంటి ఘనత వాటికి ఈ రోజున మన సోదరుడికి దక్కుతుంది. అలాగే భవిష్యత్తులో దీన్ని, ఎందుకంటే రైతులు కూడా వాళ్ళ భూములు ఇస్తే వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మరి అనేక సార్లు ప్రభుత్వం దగ్గర వాళ్ళు పట్టించుకోవాలి. ఇవాళ రన్వే పెరిగింది, పెద్ద ఫ్లైట్ వచ్చే అవకాశం వస్తుంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా తిరిగేదానికి అవకాశం వస్తుంది. ఇవాళ టెర్మినల్ కూడా కొత్త టెర్మినల్ స్టార్ట్ చేశారు. కానీ మరి ఇంతవరకు అప్పుడు మన టైంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున మరి పెద్దలందరూ వచ్చి కార్యక్రమం చేసిన 5 సంవత్సరాలు అసలు ఆ టెర్మినల్ ఇంకా 60%, 70% పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మన సీఎం గారు కూడా రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం జరిగింది, ప్రతి వారం రివ్యూ తీసుకుని వీలైనంత తొందరగా దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి కూడా సీఎం గారు చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా అది జరుగుతుంది అని చెప్పి ఆశిస్తూ, అలాగే బ్యూటిఫికేషన్ కూడా గతంలో చూసాం. ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే పెట్టిన మొక్కలు మాడిపోయి ఇవాళ మళ్ళీ వాటికి కళ వచ్చిందంటే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరొకసారి మరి సోదరుడు రామ్మోహన్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.